హాయ్ ఫ్రెండ్స్, ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి నేను ఊరు వెళ్ళానని చెప్పాను కదండి, మా ఆడపడిచి వాళ్ళ ఊరికి. ఆ ఊర్లో తీసిన బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. ఈ బ్లాగ్ కంటిన్యూషన్ లైక్ గోదావరి టు రాయలసీమ జర్నీ బ్లాగ్ అనేసి ఒక బ్లాగ్ మీతో షేర్ చేశాను. దాని కంటిన్యూషన్ బ్లాగ్ ఇది వచ్చేసి. ఇంకా మేమైతే కనుక మా ఆడపడిచి వాళ్ళ ఊరైతే రీచ్ అయిపోయాము. ఇది నంద్యాల దగ్గర విలేజ్ అండి. ఐడియా ఉండే ఉంటుంది చాలామందికి. ఓంకారం అనేసి వస్తుందండి. ఓంకారము చాలా ఫేమస్ నంద్యాల దగ్గర అయితే కనుక. ఆ ఓంకారంకి వెళ్ళే దారిలో ఉంటుంది ఈ విలేజ్ అయితేనా. దీని పేరేంటో నాకు సరిగా గుర్తు రాలేదు చెప్పడానికి. సో ఓంకారం అయితే దగ్గరే అనమాట ఈ ఊరికి. ఇంకా నేను వెళ్ళిన వెంటనే మార్నింగ్ అయితే కానీ ఇంకా హడావుడి ఉంటుంది కదా, ఫంక్షన్ అంటే అంతా ఇంత హడావుడి ఉండదు కదండి. ఇక్కడ ముగ్గు వేసేది అయితే కానీ మా పెద్దొదిన. ఇప్పుడు మేము ఫంక్షన్కి వచ్చింది ఇక్కడ ముగ్గు వేస్తుంది కదా, వాళ్ళ చెల్లెలు ఇంటికి అనమాట. అంటే మా పెద్దత్తయ్య పిల్లలు వీళ్ళిద్దరు. తిను పెద్ద ఆడపడుచు. ఇప్పుడు ఫంక్షన్కి వచ్చినామా 2 ఆడపడుచు, ఒక మరిది, ముగ్గురు పిల్లలు మా పెద్ద అత్తయ్యకి. మా చిన్న అత్తయ్య అంటే ముగ్గురు తోడుకోడళ్ళు అనమాట మా అత్తయ్య వాళ్ళు. సో మేము ఇప్పుడు వచ్చిన ఫంక్షన్ అయితే కానీ మీకు అర్థమయ్యే ఉంటుంది. మా పెద్ద అత్తయ్య వల్ల కూతురు వల్ల ఫంక్షన్కి వచ్చాను. తిను వచ్చేసి ఇప్పుడు ముగ్గు వేసింది కదా వాళ్ళ కూతురు. ఇంకా వీడియో అక్కడక్కడ తీసుకున్నాను. ఎక్కువ వీడియోస్ కూడా ఏం తీసుకోలేదండి. ఎందుకంటే ఫంక్షన్ కాబట్టి పనులు ఉంటాయి, ఎవరి అడాబుడిలో వాళ్ళు ఉంటారు. బట్ నేను వీడియో తీసుకుంటూ ఉంటే బాగోదు కదా. అది కూడా పల్లెటూరు కాబట్టి కొంచెం లైక్ ఉంటుంది కదా, చూస్తూ ఉంటారు. సో అలా చూసినప్పుడు నాకు వీడియో తీసుకోవాలంటే కొంచెం బిడియంగా ఉంటుంది. సో అక్కడక్కడైతే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసి ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇది పొద్దున మార్నింగ్ మా ఆడపడుచు అయితే లేచేసి మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసేసింది. ముందు ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఏదైనా స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ పూజ అయితే కంపల్సరీగా అయిపోవాలి కదా. పూజ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత అసలు ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ చూసారు కదా మా వాళ్ళంతా మొత్తం. ఇంకా ఏమైనా కానీ ఫంక్షన్ వాతావరణం చాలా బాగుంటుందండి. బంధువులంతా ఉంటారు, ఇంటి నిండా గలగల పిల్లలు. అసలు పిల్లలు అల్లరి చేశారు, అంతా ఇంత అల్లరి కదండి, అంత అల్లరి చేశారు. ఇక్కడ ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ అయితే మార్నింగ్ కట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మిడిల్లో బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నారు చూడండి, తను మా పెద్ద అత్తయ్య అనమాట. తను వాళ్ళ పుట్టిల్లు కూడా సేమ్ ఆ ఇల్లే అనమాట. పుట్టింటికే కూతుర్ని కూడా ఇచ్చింది అనమాట కోడలిగా. అంటే అన్న కొడుక్కే ఇచ్చింది, మేనల్లుడు అంటారు కదా, అలా మేనల్లునికే ఇచ్చింది. రాత్రి వచ్చినామా ఏమత్త నువ్వు స్నానం చేయమంగా, స్నానం చేయపో. కత్తి ఉన్నాయి. ఇంకా ఇక్కడ మా ఆడపడుచుకు వచ్చేసి గండవ దీపం ఎత్తుతుందండి. అంటే గంగమ్మకి మారెమ్మ. గండవ దీపం వచ్చేసి గంగమ్మకు మాత్రమే ఎత్తుతుంది. మారెమ్మకు మటుకు నార్మల్ బోనం పెట్టి యాటలు పెడతారనమాట. ఇద్దరు అమ్మవార్లకి యాటలు అయితే సమర్పిస్తున్నారు ఇక్కడ. ఇంకా మనము గండవ దీపం ఎత్తాము అంటే ఆడపడిచికి పుట్టింటి వాళ్ళు బియ్యం పోయాలి. బట్ ఇదైతే నాకు పెద్దగా తెలియదు. నా పెళ్ళైన తర్వాతనే చూశానండి ఈ గండవ దీపం ఎత్తితే బియ్యం పోయాలి ఇవన్నీ. అది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మా సైడ్ అయితే ఇలా ఏముండదు. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే ఈ పద్ధతి అయితే ఉందంట. ఇంకా మా ఆడపడుచు గంగమ్మకి గండవ దీపం మోస్తుంది కాబట్టి పుట్టింటి వాళ్ళ బియ్యం పోయాలి అనేసి ఇంకా మా అత్తయ్య అంటే మేమే అనమాట. పుట్టింటలం అంటే ఇంకా మేమే. అంటే మా అత్తయ్య తెచ్చింది అనమాట బట్టలు. ఇంకా బట్టలు బియ్యానికి కావాల్సినవి అన్నీ ఉంటాయి కదా. భార్య భర్తకి ఇద్దరికి పిల్లలకి అందరికీ కొత్త బట్టలు పెట్టాలండి. బియ్యం పోసామంటే కంపల్సరీగా అందరికి 4 మెంబర్స్కి బట్టలు పెట్టాలి. మా పద్ధతి ఎలా ఉంటుందంటే అబ్బాయికి కూడా బియ్యం పోస్తారు మా అత్త వాళ్ళ సైడ్ అయితే. ఇంక ఇక్కడ బియ్యం పోస్తురా అండి, ఫోటోలు మళ్ళీ దిగుదురు అంటున్నారు. అసలు ఒక్క ఫోటో కూడా దిగలేదండి. నేనైతే ఇక మంచిగా ఫొటోస్ దిగుదాం మంచిగా లైక్ శారీ కట్టుకొని అని అలా ఎలానో అనుకున్నా. బట్ ఏది కుదరలేదు చెప్పాలి అంటే గిన. అడాపుడి అయిపోయింది. ఫంక్షన్ టైం అవుతుంది, అది కాక లంచ్ టైంకల్లా యాటలు కట్ చేయాలి, కూర వండేయాలి. సో ఆ టైం అనేది కుదరలేదనమాట. ఇంకా నేను ఎక్కడ వీడియోస్ అందుకే షేర్ చేయలేదు. ఇంకా ఇక్కడైతే గిన వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చోబెట్టి
మేము పుట్టింటి వాళ్ళం తెచ్చిన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇంకా ఇవన్నీ అయితే తనకి ఏమంటారు ఒడి నింపుతున్నాం అన్నమాట. ఒడి బియ్యం పోస్తున్నారంటే తెలిసే ఉంటుంది కదా ఎలా చేస్తారు ఏంటి అనేది. ఇంకా ఒకరి తర్వాత ఒకరు మేము తెచ్చిన వాళ్ళ చీరలు ఇవన్నీ ఉంటాయి కదా. నేనైతే ఇంకా మా ఆడపడిచికి ఒడి బియ్యం పోస్తున్నాను. ఇక్కడ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు మా వాళ్ళంతా ఒడి బియ్యం పోస్తారనమాట. అలాగే చీరలు కూడా కంపల్సరిగా పెడుతూ ఉంటారు. ఇంకా నేనైతే కనుక ఒడి బియ్యం పోసి చీర అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు ఎవరు మా అత్తయ్య సైడ్ వాళ్ళందరూ అటెండ్ అవుతూ ఉంటారు కదా ఫంక్షన్కి. ఇంకా కాబట్టి ప్రతి ఒక్కరు ఒడిబియ్యం అంటే ప్రతి ఒక్కరని కాదండి 5 మంది మాత్రమే పోయాలి. ఇంకా మా సైడ్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు 5 మెంబర్స్ అయితే మేము ఒడిబియ్యం అయితే పోస్తూ ఉన్నాం. మెయిన్ ఇంకా కోడళ్ళ మేమే కదా. సో ఇక్కడైతే కదా మా చిన్న తోడు కోడలు తినైతే కదా ఈ తిను వచ్చేసి ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళ తమ్ముని భార్య అనమాట. అంటే లైక్ నాకు తోడుకోడలు వరుస. తోడుకోడలు చిన్నమ్మాయి అమ్మాయి అయితే గిన ఇంకొకరు ఉన్నారు తోడుకోడలు. తిను చిన్న తోడుకోడలు. ఇంకా అందరికీ వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టాలి కదా. అమ్మవారికి చేస్తున్నామంటే కంపల్సరీగా పసుపు కుంకుమ అందరికీ అందివ్వాలి కదా. ఇంకా ఇక్కడ అక్కడక్కడ వీడియో వచ్చేసి తిని వచ్చేసి మా అత్తయ్య. అంటే లైక్ చిన్నాన్న పెదనాన్న పిల్లలు ఎలా ఉంటారండి తోడుకోడళ్ళలాగా సేమ్ అలా అనమాట. తిను కూడా నాకు అత్త వరుసే. మా తోడుకోడళ్ళ ముగ్గురు తోడుకోడళ్ళ అత్త వాళ్ళైతే వాళ్ళల్లో తిను ఒక్కటి. ఇంకా చూస్తారు కదా గండవ దీపం అంటే ఇలా అండి. నెత్తిపైన పెట్టేసుకొని లైక్ గండవ దీపానికి వచ్చేసి మంచిగా గోధుమ పిండి కలిపి దాంట్లో ఎక్కువ ఆయిల్ పోసేసి వెలిగిస్తారు. మనం గుడి దగ్గరికి పోయినంత వరకు ఈ గండవ దీపం అనేది ఆరిపోకూడదు. గాలికి కానీ చాలా సెక్యూరిటీగా తీసుకెళ్ళాలి అని చెప్తారు. ఇంకా ఇక్కడైతే అదే ఫస్ట్ గొడుగు పెట్టి తర్వాత దుప్పటి ఉంటుంది కదా దుప్పటితో కప్పుకొని తీసుకెళ్ళామండి. ఎక్కడే కానీ ఎటువంటి మిస్టేక్ చేయొద్దు ఇది తీసుకెళ్ళేటప్పుడు అయితే కదా. సో నాకు ఈ మధ్య తెలుస్తుంది, లేకుంటే ఇవన్నీ నాకు కూడా తెలియదు అంత ముందు అయితే కదా. ఇంకా గుడి దగ్గరికి అయితే బయలుదేరాం. ఫస్ట్ అయితే గంగమ్మ దగ్గరికి వెళ్తున్నాము, తర్వాత మారమ్మ దగ్గరికి వెళ్తాము. వెళ్ళే దారిలో ఏమంటారు ఇలా చాకలి వాళ్ళు ఉంటారు కదా, ఇలా చాకలి వాళ్ళతో చీరల మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళాలన్నమాట. వాటర్ వేస్తూ ఆ వాటర్ పైన ఈ చీరలు వేస్తూ చీరల మీద మాత్రమే ఆ గండవ దీపం ఎత్తుకున్న వాళ్ళు ఉంటారు కదా వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు ఆ చీరల మీద నడుచుకుంటూ గుడి ఎంత దూరం ఉందో అంతవరకు వెళ్ళాలి. ఇంకా ఇక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న అమ్మవార్ల గుళ్ళు ఉంటాయి చూడు, లైక్ బొడ్డురాయి పెద్దమ్మ ఇలా ఏమంటారండి వీధులు హద్దులు అంటారు చూడండి. హద్దుల దగ్గర అమ్మవార్లు ఉంటారు. మీకు ఐడియా ఉందో లేదో, పెద్దమ్మ బొడ్డురాయి అనేసి అక్కడక్కడ టెంకాయలు కొట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. వాళ్ళని ఇనుక చేసి వెళ్ళకూడదు అంటారు. అందుకనేసి వాళ్ళ దగ్గర ఆగేసి టెంకాయలు కొడుతూ మనం గుడి దగ్గరికి అయితే చేరుకోవాలి. ఇంకా గంగమ్మ గుడి కొంచెం దూరమే అని చెప్పచ్చు. ఇప్పుడు తిను గంగమ్మకి ఆటలు పెడుతున్నారు కదా. ఈ గుడి వచ్చేసి వీళ్ళ అవ్వ వాళ్ళు చందాలు వేసి కట్టించిందంట. ఆ అవ్వను కూడా ఇక్కడ మీతో షేర్ చేస్తా చూడండి. అవ్వకైతే గిన అమ్మవారు కూడా వచ్చే దేవుడు కూడా వస్తారంటారు కదా అలా. ఇదిగో ఈ అవ్వనే అండి. తిను వచ్చేసి ఇప్పుడు బోనం ఎత్తుకునింది కదా వాళ్ళ అమ్మమ్మే అనమాట సొంతం తిను. ఈ అవ్వ చందాలు వేసి గంగమ్మ గుడి అనేది కట్టించింది. చాలా అంటే చాలా బాగుందండి. అసలు నేను ఫుల్ వీడియో తీయలేదు కానీ ఎందుకంటే అమ్మవారు కొంచెం పవర్ఫుల్ అలా అంటారు కదా, అందుకనేసి నేనైతే కానీ వీడియోస్ పెద్దగా తీయలేదు. అక్కడక్కడ మాత్రమే తీసాను ఎందుకులే అనేసి. ఆటలు అవన్నీ తీయలేదు మొత్తం. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే అందరం వెళ్ళాము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించిందండి వెంకటేశ్వర స్వామి గుడి అయితే కానీ. అసలు ఎంత అంటే రేర్ కదా వెంకటేశ్వర స్వామి గుడి ఉండడం ఊర్లలో. ఆ ఊర్లో అయితే ఉండింది. ఇంకా అందరం వెళ్ళేసి దండం అయితే పెట్టేసుకొని తర్వాత ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. మళ్ళీ మారమ్మ దగ్గరికి బోనం ఎత్తుకొని వెళ్ళాలి కదా. సో అందుకనేసి మేమైతే వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మేము వెనక వెళ్తూ ఇక్కడ గుడి బాగుంటుంది అంటే వెళ్ళి చూడడానికి అయితే వెళ్ళాము. కుంకుమ పెట్టుకోకుండా వీడియో తెచ్చాను స్టిక్కర్ ఆడ పోగొట్టుకున్నావే. చూడండి అందరూ రండి. లైటింగ్ వచ్చేది ఇటు నిలబడండి. మా వీడియోలో కూడా ఫోటో వస్తుందిలే. ఏదో
ఇంక ఇప్పుడు వీడియోలో కనిపించిన వాళ్ళు మా ఆడపడుచులండి. ఇందులో ఒక ఆడపడుచు అయితే మిస్ అయింది. ఇద్దరైతే ఉన్నారు. సో అది ఓన్ వాయిస్ అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ చూశారు కదా మా ఫ్యామిలీ మొత్తం ఇంకా ఫంక్షన్లకు పండగలకే కదా కలిసేది. ఇలా కూర్చొని మంచిగా కబుర్లు ఆడుతూ ఉంటే మా పాపని వీడియో తీయమంటే అక్కడక్కడ తీసిందండి. అది కూడా షేక్ చేస్తూ చేస్తూ తీసిందనమాట. ఇంకా నేనైతే ఏం తీయలేదు. మా పాపతోనే తీయించేది అయితే. ఇంకా వీళ్ళంతా మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఇల్లేనండి. ఇంకా ఎప్పుడో కలుస్తాం కాబట్టి అందరితో కలిసి మంచిగా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసేస్తాము. ఇంకా అందరూ డ్రెస్ మార్చుకొని డ్రెస్ అప్ అయిపోయి ఇంకా ఫుడ్ అన్నీ తినేసామని చెప్పచ్చు. ఇంకా ఫుడ్ వీడియోస్ అవి ఏమీ షేర్ చేయలేదు నేనైతే ఇంకా మీతో. ఇక్కడ కూర్చుంది చూడండి ఎల్లో కలర్ శారీ మా పెద్దోదిన. ఈ ఇక్కడ నిలబడుకొని నా పక్కన నిలబడుకుంది చిన్న పాప. ఇలా ఇద్దరికి మధ్యలో ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి రాలేదనమాట. వాళ్ళ హస్బెండ్ ఇట్లా లాస్ట్లో మాట్లాడుతున్నారు చూడండి ఎల్లో కలర్ శారీతో తను అనమాట. ఇదేనండి ఇవాళ బ్లాగ్ అయితే ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయడం మర్చిపోదు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై.